హాయ్ హలో వెల్కమ్ టు ది నాస్టాలజీ సినిమాస్. సారీ అండి, ఎపిసోడ్ 3 చాలా లేట్ అయిపోయింది. 3 వీక్స్ అయిపోయింది. 3 వీక్స్ పైన అయిపోయింది. టెక్నికల్ ఇష్యూస్ వల్ల లేట్ అయింది. యాక్చువల్లీ మా వాడికి చిన్న యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఎడిటింగ్ ప్రాసెస్ అనేది లేట్ అయింది. సో అందుకని నెక్స్ట్ టైం ఇంకా లేట్ అవుతుందని మేము చెప్తాం. లేట్ అవ్వకుండా మేము చూసుకుంటాం. ఓకే, వాచ్ ఎపిసోడ్ 3. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎపిసోడ్ చూసారనుకోండి, సౌండ్ క్వాలిటీ అద్దరిపోద్ది. నేను చెత్తలో ఫోన్ ఇదేనా? అవును. సార్ ఆర్డర్ సార్ ఈ టైంలో మిమ్మల్ని అడగడం కరెక్ట్ కాదు. ఒక జమీందారు కూతుర్ని ఒక పేదవాడు కొడుకు వచ్చి పెళ్లి చేసుకో అని అడగడం ఎంత తప్పు, ఇప్పుడు మిమ్మల్ని మంచి రేటింగ్ అడగడం కూడా అంతే తప్పు సార్. కొంచెం పెద్ద మనసు చేసుకొని మంచి రేటింగ్ ఇవ్వండి సార్. నాకు మనసు తప్ప అన్నీ పెద్దవి. ఏటప్పా. అవును సార్, ఆ ఇంట్రో టైటిల్స్ ఏంటి పెద్ద పెద్ద అక్కడ? హాయ్ సార్, మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ అదే సార్. అది విజయ్ దేవరకొండ ఆడే ఫంక్షన్లో అని అంటాడు కదా సార్. నాది కూడా దానిలాగే సిగ్నేచర్ డైలాగ్ సార్. అందరూ గుర్తుపడతారని. ఒసే, ఇదంతా నీ వల్లే వచ్చింది. ఎంత మంచి రేటింగ్ ఉండేది నాకు. మొత్తం తీసుకెళ్ళి చెడదింగవే. ఏంటి బాబు, మంచి రేటింగ్ ఉందా? ఒకసారి నీ రేటింగ్ ఎంత ఉందో చెక్ చేస్తాను. అబ్బా, లింగు లింగం అనుకుంటే 2 ఉంది. దీనికి నువ్వు ఇస్తారాగలా నలిగిపోతున్నావు. ఎంతో కొంత ఇలాంటివి చేస్తే ఉన్నత కూడా దింగుద్ది. ఇంకా తర్వాత ఎన్ని జరుగుతాయో ఏంటో. నాకు చిన్న డౌట్ అమ్మి, తగలెట్టు. ఇప్పుడు నువ్వు నా ఫోన్లోనే ఉంటావా, లేదంటే ఊరందరి ఫోన్లో కూడా అప్డేట్ అవుతావా? నీ ఒక్క ఫోన్లో మాత్రమే నాకు ఆ అదృష్టం దక్కింది. అబ్బా, అదృష్టం? నీ అదృష్టాన్ని నారాయించుకోలేకపోతున్నానే. నీ అదృష్టం తగలయ్యా. ముందు ముందు నీకే అర్థమైద్దిలే. ఏం అర్థమైద్ది? నా జీవితమే వ్యర్థంలా ఉంది. అసలే మన జీవితం సగం ఎండిపోయిన కృష్ణ అనేదిలా ఉంటుంది. దానికి నువ్వు వచ్చావు. ఇక నా జీవితం దారాడేసిన కన్నా దారుణం తయారద్దాం. బా, పొద్దున్నే మొహం కడుక్కుని ఉంటే బాగుండేది. తెల్లదరం చూడు ఎంత వస్తుందో. నీ ఒక్క ఫోన్లో మాత్రమే నాకు ఆ అదృష్టం దక్కింది. దేనికిరా అమ్మోర్ సినిమాలో రామరెడ్డి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో నవ్వుతున్నావు? అరే, మెల్కి తెలిపోతున్నాడు కుర్రోడు. ఏంటది? రే, నీ ఓవరాక్షన్ యాప్ ఏంటో చెప్పు. నాకు ఐన్స్టీన్ లాంటి ఐడియా వచ్చింది. ఏంట్రా అది? నువ్వు నా ఫోన్లో తప్పితే వేరే ఫోన్లో ఉండవు. నేను కొత్త ఫోన్ కొనుక్కుంటా. నిన్నేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? మా ముసలితో నన్ను ఎప్పటి నుంచో పోనో అని నన్ను దొబ్బుతుంది. నిన్ను తీసుకెళ్ళి దానికి ఇస్తా. తెలుసు కదా దాని టార్చర్ ఎలా ఉంటుంది. ఒకసారి రైట్ సైడ్ లుక్ వేసుకో. చెప్పు. వస్తే ఛార్జింగ్ ఎక్కువసేపు కాయని పెంట మొహం దానా. నా దృష్టిలో రైట్ సైడ్ అంటే ఎడమ వైపే. అంగ పారు. ఒకసారి ఫోన్ ఇరా ఒకసారి. ఫోన్ ఇస్తావా ఇవా? అడిగిపోవు కానీ ఒకసారి ఫోన్ ఇరా. ఫోన్ ఇస్తావా ఇవా? ఇంత ఫోన్ పిచ్చున్న దాని చేతిలో నిన్ను తీసుకెళ్లి పెడితే ఎట్టుంటదో తెలుసా? నీకు కనీసం ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా టైం ఇవ్వదా? ఎట్టుంది మా ముసల్దాన్ చేతిలో నువ్వు?
ఎట్టుంది నా ఐడియా? అదిరింది కదా? బ్రష్ చేయకుండా ముఖం మీదకి వచ్చి మాట్లాడినట్టే ఉంది. పోవే కుళ్ళిపోద్దనా? నీకు కొత్త ఫోన్ కొనడానికి డబ్బులు ఎక్కడివిరా? నా ఫోన్లో డబ్బులు నాకు 12,000, దాన్ని పెట్టుకుంటా. అవునా? యా. రామారావు కార్ అని ఒక కాంటాక్ట్ ఉంది, అతనికి నువ్వు 10,000 ఇవ్వాలి. వడ్డీతో కలిపి 12,000 ఆయనకి ఫోన్ పే చేసేనా? నీ ఫోన్ మొత్తం నా కంట్రోల్లో ఉంది కదరా. ఇంత చిన్న లాజిక్ నేను ఎలా మిస్ అయ్యాను? అమ్మా, సరిగ్గా నా లవ్వును కూడా ఫీల్ అవ్వట్లేదు నువ్వు. నీ అమ్మ నిన్ను కొట్టు కొట్టు పగలు కొట్టు. ఎన్ని డెలివరీలు, ఎన్ని ఈఎంఐలు, ఎంత పెట్రోలు. ఎవడా ఎదవా ఫోన్ చేసినాడు? అరే డీపీ, ఏంట్రా? 2 రోజులు నీ ఫోన్ కావాలరా. నా ఫోన్ ఎందుకు మావా? నీ ఫోన్ ఉంది కదరా. నా ఫోన్ మీద వాటర్ పడిందిరా, రిపేర్కి ఇచ్చాను. లోకేష్ గడి ఫోన్ అడుగు. ఆడు ఫోన్ ఏం బాగోదురా, అది నీ ఫోన్ అనుకో, పిక్స్ బాగా వస్తాయి, స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. అంటే నా ఫోన్ కొంచెం రిపేర్లో ఉందిరా. రిపేరా? ఏమైందిరా? అది ఫోన్ అప్డేట్ అయింది. అప్డేట్? శ్రీకాంత్ అంటే బండోడే కదా. ఫోన్ కూడా స్పీడ్గా ఉంటుంది. ఏడే రే డీపీ, నీ ఫోన్ 2 ముక్కలు చేసి ఒకటి కృష్ణా నది, ఇంకోటి గోదావరిలో పడదేంగరా. ఏమైందిరా? ఏమైందేంటి? నా బొంగ అయింది. ఏమో మంచి ఎపిసోడ్ 3 అని సీరియల్ చూస్తుంటే స్విచ్ ఆఫ్ అయిపోద్ది. నా ఫోన్ 20% ఛార్జింగ్ ఉన్నప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోద్ది. అవునా? 95% ఉన్నప్పుడు ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందిరా? ఓ రోజు మంచి కసిలో ఉన్నప్పుడు సరైన రసపట్టు వీడియోలు బాత్లో కూర్చొని చూస్తున్నా. అరే డెలివరీ అయిపోతుంది అనుకుంటే హ్యాంగు. ఏమో నువ్వు చెప్పినట్టు నిజంగా ఇది చెత్తలో ఫోన్ రా. ఇది చెత్తలో ఫోన్. ఎన్నిసార్లు తిట్టారా ఈ సేంపంది గారు నన్ను, నా గురించి చెప్పకుండా. రేపు పొద్దున్నే వచ్చి ఫోన్ తీసుకెళ్ళి. తక్కువలో 12,000 గురించి ఫ్రెండ్ అయితే 12,000 రామారావు గారికి ఫోన్ పే చేసేస్తాను. మరి నేను చెప్పినట్టు చెప్పు. హలో రే మిఠాయ్. పులిస్ కారిపోయింది. మరి ఆ పులుసు వేస్ట్ అవ్వకుండా చూసుకో. ఏం కూడా నాకు ఫ్రెండ్ కూడా. హలో, చెప్తావా చెప్పవాడికి? సరే చెప్తాను. హలో హలో రే డీపీ. అరే చెప్పరా. ఏంట్రా హలో హలో అంటూనే ఉన్నాను, నువ్వేం మాట్లాడట్లేదు, ఏమైంది? అదే 5G కదరా, అందుకని సరిగ్గా సిగ్నల్ ఉండట్లా. అరే అయినా నా ఫోన్ అంటే నీకు పడదు కదరా, చాలాసార్లు తిడతావు. కరెక్టే కానీ ఒక్కోసారి ఎవరినైతే మనం తిడతామో వాళ్ళనే మన అవసరం కోసం సాయం చేయమని అడగాల్సి వస్తుంది. అది అంతేలేరా. సరేరా, రేపు మార్నింగ్ వచ్చి ఫోన్ తీసుకెళ్ళు. సరేరా, థ్యాంక్స్ రా బావా. జాగ్రత్త మా. ఇగో నీ ఫోన్ని పసి పిల్లలా చూసుకుంటున్నా. అది నిన్ను పంది పిల్ల కన్నా హీనంగా చూసిద్దిరా. సరేరా బావా, రేపు మార్నింగ్ వస్తాను. బాయ్. బాయ్ రా. వసే కొంచెం జాగ్రత్త అండి. రేపటి నుంచి నీ ఫ్రెండ్ కామకాంత్ గాడికి ఉంటదిరా, వాడికి బాగేనే. బాగే అంటే బాంబులాగా. డీపీ ఎక్కడున్నారా? విషయం ఏంటో చెప్పరా. నీ ఫోన్ ఎవడో హ్యాక్ చేయలేదురా. మరి నీ మొబైల్లో ఎవడో కావాలని ఒక యాప్ని ఇన్స్టాల్ చేశారు. యాప్ని ఇన్స్టాల్ చేశా? ఎవర్రా అది? వాడి పేరు మైకేల్. మైకేలా? వాడినంతా ఒక సెల్ పాయింట్లో కూర్చొని రన్ చేస్తున్నాడు. నేను ఒక లొకేషన్ పెడుతున్నాను, నువ్వు అర్జెంట్గా అక్కడికి రా. ఇప్పుడే బయలుదేరుతున్నారా?
చూసారు కండి ఎపిసోడ్ 3 మీకు ఎలా అనిపించిందో యూట్యూబ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు చాలామంది పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. దానికంటే మీరు యూట్యూబ్లో పెడితే మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీకు ఎపిసోడ్ 3 నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి. మీకు బాగా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా కొద్దిగా బాగా షేర్ చేయండి. మాకు బాగా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే కొత్తగా పెట్టిన ఛానల్ కాబట్టి. అండ్ కొత్తగా పెట్టిన ఛానల్కి కూడా చాలా తొందరగా 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు. అది మీ వల్లే, మీకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎపిసోడ్ 4 వచ్చేసరికి కొద్దిగా టైం పడుతుందండి. బికాజ్ ఎందుకంటే 1, 2, 3 ఎపిసోడ్స్ 10 minutes ఉండి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అని అంటున్నారు ఆడియన్స్ అందరూ. సో అందుకని ఎపిసోడ్ 4 నుంచి 15 to 20 minutes ఉండేలా చూసుకుంటున్నాం. సో అందుకని షూట్ ప్రాసెస్ కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. సో అప్పటి వరకు మీరు పెట్టే ప్రతి ఎపిసోడ్, ఇప్పుడు దాకా పెట్టిన ప్రతి ఎపిసోడ్ మీకు షార్ట్స్ రూపంలో పెడతాము మర్చిపోకుండా ఉండడానికి. సో అలాగే ఇప్పుడు దాకా మాకు వీడియోస్ ఎలాగైతే సపోర్ట్ చేశారో షార్ట్స్ని కూడా అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఎపిసోడ్ 4 నుంచి త్వరగానే వస్తుంది, త్వరగా రావడానికి మేము ట్రై చేస్తాం. ఇంకా అక్కడి నుంచి ప్రతి వీక్లీ ఖచ్చితంగా ఒక ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. అది వచ్చేసి 15 to 20 minutes ఉంటుంది పక్కాగా. ఈసారి నుంచి డిలే అయితే అవ్వదు. ఇంకా స్టోరీ పరంగా మొత్తం మారిపోద్ది, చాలా బాగుంటుంది మీకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాస్టాలజిక్ సినిమా ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ చెప్తున్నాను.